వెంటనే ఏం జరిగింది? చనిపోయిన వాడు లేచి ఉన్నాడు. కానీ ఎలా లేచి ఉన్నాడు? కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఉన్నాడు. తల నుండి కాలు వరకు మొత్తం చుట్టి ఉన్నారు. ఏ మాత్రం కూడా సందు లేదు. ఈ విధంగా చుట్టి మొత్తం అంతా శరీరం అంతా చుట్టి ఉన్నారు. చుట్టి అయితే ఎప్పుడైతే ఈ స్వరం విన్నాడో ఆ కట్టబడిన శరీరముతోనే అతడు వెలపలికి వచ్చాను. వెలపలికి అనగా సముద్రపు గుహ నుండి బయటికి వచ్చి ఉన్నాడు. ఆ స్వరము, ఆ ప్రభు యొక్క స్వరము ఆ కట్టబడిన శరీరమును తోడుకొని వచ్చింది గుహ వరకు, వెల్లపటి వరకు. అయితే అడుగులు వేయలేడు. చూచుట కళ్ళు ఉన్నాయి, కానీ ఈ యొక్క నూలు వస్త్రముతో చుట్టబడి ఉన్నాడు. చేతులు కూడా కట్టబడి ఉన్నాయి. అందువల్ల యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? యేసు, మీరు అతని కట్లు విప్పి, ఇక్కడ మానవుల యొక్క ఆవశ్యకత, పని అవసరమై ఉన్నది. మానవులు కట్టిన కట్లను విప్పాలి. ఆ ఆటంకము, అడ్డుబండలను తొలగించాలి. అప్పుడు కానీ లాజరును అడుగులు వేయలేడు. అందువల్ల యేసు ఏమన్నాడు? మీరు అతని కట్లు విప్పి పోనీయుడి. He that was dead came forth, bound hand and foot with grave clothes, and his face was bound about with a napkin. Jesus said unto them, loose him and let him go. మీరు ఆటంకపరచవద్దు, ఈ కట్లను విప్పివేసి పోనీయుడి అన్నాడు. ఆ తర్వాత జరుగుతూ ఉన్న సంగతులను గూర్చి, ఆ సంఘటనలు గూర్చి, ఆ ప్రజల మధ్య జరుగుతున్న విశేషమైన అలజడి గురించి ఇక్కడ మనం ధ్యానించుదాం. కాబట్టి యోహాను సువార్త 11:45 మరియ యొద్దకు వచ్చిన ఆయన